అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఈ అత్యంత కృపలో ప్రేమలో దేవా మీరు మమ్మల్ని ప్రేమించి ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి నీ సన్నిధానానికి నడిపించినందుకే నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన లేఖనము నేది నాయన పరిశుద్ధాత్మ వలన ప్రభా నాయన ఇది మాకు అనుగ్రహించబడింది. అలాగే ప్రభా దానిలో ఉన్న సత్యమును మేము గ్రహించడానికి తిరిగి నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి అయినా దానిలో ఉన్నటువంటి అనగా నీ లేఖనంలోని లోతైన విషయాలను మాకు బయలుపరచమని నాయన లేఖన కర్తవు నీవేనైనా, నీవే నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన అంశముగా అనగా ఈ పునరుద్ధాన దినంలో దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా అపవాది చేసేటటువంటి కార్యాలు మనము యోచన చేస్తే వాడు చేసే పొరపాటు ఏంటంటే వాక్యము నుండి మనలను తప్పించుటయే. వాక్యము మనకు జీవమై ఉన్నది, వాక్యము మనకు శక్తి అయి ఉన్నది. దేవుడు వాక్యమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే దేవునికి లోబడి ఉండుట అని అంటే మనము వాక్యానుసారులుగా ఉండుటయే. మనకు బాగా తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామో ఎల్లప్పుడూ కూడా ఈ అపవాది యొక్క క్రియ ఏంటంటే సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను మార్చాలని వాడు చూస్తాడండి. గ్రహించుదుముగాక. ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది పారిపోయేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనము దేవుని వాక్యము పక్షముగా ఉన్నప్పుడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడు ఉన్న చోట దెయ్యం పని చేయదు. కాబట్టి దేవుని ఆత్మకు అపవిత్రాత్మకు మధ్యలో ఎప్పుడు కూడా వైరమే ఉంటుంది. కాబట్టి మనం దేవుని ఆత్మకు లోబడినప్పుడు అపవిత్రాత్మ పారిపోతుందండి. దయచేసి గమనించాలని మనవి చూస్తున్నాను. ఇప్పుడు మనం పాత నిబంధనలో ఆదికాండంలో మనం చూస్తే అక్కడే దాని యొక్క బీజం పడింది, అక్కడే మానవ పతనం ఆరంభమైంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం మీరు చదవండి, ఇప్పుడు సమయం లేదు. కానీ అక్కడ అపవాది హవ్వను సత్యము నుండి తప్పించేస్తున్నాడు. గుర్తుంచుకోండి. సత్యం ఏంటంటే మీరు దానిని తినిన దినమున నిశ్చయముగా చనిపోతారనేది దేవుని మాట. అంటే మరణం వస్తుంది అనేది దేవుని మాట. ఇప్పుడు అపవాది అంటుంది దాన్ని నువ్వు చూడు, చూపునకు అది రమ్యంగా ఉంది, మధురంగా ఉంది. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అది మధురంగా ఉన్నట్టుగా చూపిస్తుంది అది. కాబట్టి ఇక్కడ ఆమె పడిపోవటానికి మెయిన్ కారణం మనం చూస్తే, నేను చాలా తేలిగ్గానే ఈ దినం వాక్యం చెప్పాలని ఆశిస్తున్నాను, ఎందుకంటే అందరూ వింటున్నారు. ఆదివారం అనేటప్పటికీ కేవలం మన సంఘస్థులు మాత్రమే కాదు, కానీ ఈ కార్యమును లాంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి అందరూ కూడా కలిసి ఉన్నారు. కాబట్టి మీకు సామాన్యతలోనే అర్థమవటానికి నేను బోధించడానికి ప్రయత్నిస్తున్నాను. మరి ప్రత్యేకంగా ఆ లోతైనటువంటి విషయాలు ఈ సందర్భంలో మీకు అర్థం కావు. అందుకే నేను చాలా ప్లెయిన్గా మరి పరిశుద్ధాత్మ సహాయంతో మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను పిల్లల. కాబట్టి ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన తరువాత తన పోలిక చొప్పున ఆ మానవుని ఆ ఏదెను తోటలో ఉంచాడు. అతనికి సాటి అయిన సహాయముగా మరి అతనిలో నుండి హవ్వను, ఒక స్త్రీని ఆయన బయటకు తీసి తిరిగి ఆ పురుషునికి మరి సహాయకరంగా ఇచ్చి ఉన్నాడు. అందుకే ఆదామన్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, నాలో నుండి తీయబడినది కనుక నారి అనబడును అని. కాబట్టి ఇంత చక్కని
ఆ కుటుంబము ఆ ఏదెనులో ఉంది. వారు సరాసరి దేవుని పిల్లలని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి వారు ఆ యొక్క మరణము క్రిందికి అప్పుడు రాలేదు, మరణం క్రిందికి రాలేదు. వారు దేవుని పిల్లలుగా ఆ ఏదెను తోటలో వారు స్వేచ్ఛగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ఆకాశమునకు ఎక్కిపోగలరు, దిగి రాగలరండి. ఎందుకంటే వారు దేవుని పిల్లలై ఉన్నారు కాబట్టి అంత స్వేచ్ఛ, అంత శక్తి వారికి ఉంది. వారు మహిమ దేహాలలో ఉన్నారు కాబట్టి ఆ దేహాన్ని ఏది కూడా భౌతిక సంబంధమైనది అడ్డగించలేదు. అంత గొప్ప వ్యక్తులను మరణం క్రిందికి ఎప్పుడైతే తీసుకొచ్చారో, అపవాది తీసుకొచ్చిందో, వెంటనే వారు ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. దయచేసి గమనించాలి. ఇక్కడ చూడండి, ఈ హవ్వ చెప్తుంది, దేవుడు దానిని తినవద్దని చెప్పాడా అని ఈ సర్పం అడిగినప్పుడు ఏమంటుంది? తినవద్దనియు ముట్టవద్దనియు. అంటే అపవాదికి ఎలా మరి చేసే కార్యం మనం గమనిస్తే, వాక్యంలో ఆమె ఎప్పుడైతే స్ట్రాంగ్గా లేదో, అంటే దేవుడు చెప్పింది తినవద్దని మాత్రమే, ఏమి చెప్తుంది ముట్టవద్దని కూడా. అంటే ఈమె వాక్యమందు స్థిరంగా లేదు కాబట్టే మోసగిస్తుంది అపవాది. అందుకే దేవునికి లోబడి ఉండండి. దేవుడు ఎవరు? వాక్యమై ఉన్నాడు. మనం వాక్యానుసారంగా వాక్యంతో స్ట్రాంగ్గా ఉన్నంత వరకు అపవాది నీ జోలికి రాలేడు, నిన్ను పడగొట్టలేడు. వాక్యము నుండి కుడికి కానీ వాక్యము నుండి ఎడమకు కానీ కొంచెం జరిగిన, అంటే ఒక కంచె ఉన్నట్లయితే కంచెలో నుండి మనము ప్రక్కకు వస్తే నష్టం ఎలాగైతే జరుగుతుందో, ఆ యొక్క ఆ సెక్యూరిటీగా ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ కాపుదలను ఇచ్చేటటువంటి పరిస్థితి నుండి బయటకు వస్తే ఎలాగూ నష్టం జరుగుద్దో, అలాగే వాక్యము మనకు సెక్యూరిటీగా ఉంటుంది, రక్షణగా ఉంటుంది, కాపుదలగా ఉంటుంది. ఆ వాక్యము నుండి మనం వైదొలిగితే అపవాదికి చాలా ఈజీ అవుతుంది, తన వర్క్ చాలా ఈజీగా అవుతుందండి. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఆమె ఒడుదుడుగ్గా మాట్లాడుచూ ఉందో, అపవాది మరొక స్టెప్ ముందుకు వేస్తుంది. ఏమంటుందంటే, దానిని మీరు తినిన దినమున మీరు చావనే చావరని చెప్తూ, దానిని మీరు తింటే మీ కన్నులు తెరవబడితే మీరు దేవతల వలె అవుతారు. నిజమే, మరి దేవుని పిల్లలంటే ఆ యొక్క దైవికత వారిలో ఉంది. ఇది చేయాల్సిన పని వేరేది ఏం లేదు. దేవతల్లా ఉన్నవారిని మరణానికి తీసుకొని వచ్చి, ఆ భౌతిక స్థితిలోనికి తీసుకుని వచ్చి నిర్వీర్యులని చేసింది. వాస్తవానికి వీళ్ళు దైవ సంబంధులు, దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుచు దేవుని మహిమ క్రింద వాళ్ళు ఉన్నారు. మహిమలో నుండి అది తప్పించటానికి వేరొక మహిమను చూపిస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, సాతాను తానే మోసగించడానికి ఏం చేస్తాడో తెలుసా? వెలుగుదూత వేషం వేస్తాడండి. సంఘాలన్నీ కూడా నిర్జీవం అయిపోవటానికి మొదటి నుండి ఎఫెసు నుండి లౌదికీయ సంఘకాలం వరకు జరిగినటువంటి మోసమేనండి. ఎప్పుడైతే మోసపూరితముగా వాక్యాన్ని వక్రీకరించడానికి అపవాది దూరిందో మనం కన్ఫ్యూజ్ గురవుతాం. ఏంటి ఆ కన్ఫ్యూజు? వాక్యము కరెక్ట్గానే చెప్పుద్ది, కానీ ఎప్పుడైతే మనం వాక్యాన్ని సందేహించేటటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతామో మనం దిగజారిపోతామండి, మనం నష్టపోతాం. కాబట్టి దయచేసి గమనిస్తే, వాక్యాన్ని సందేహింపచేయటమే అపవాది యొక్క పని. ఎఫెసు కాలంలో వర్తమానికునిగా అపోస్తుడైన పౌలు గారు ఉన్నాడు. ఆయన ఒక్క నిమిషం కూడా గమనిస్తే వాక్యాన్ని కలిపి చెరిపేదా వారిని అంగీకరించలే, వారికి లోబడలేదని, కాంప్రమైజ్ కాలేదని, అంత స్ట్రాంగ్గా ఆయన వర్క్ చేశాడు. అలాగే ఆ సంఘం కూడా అంత స్ట్రాంగ్గా ఉంది. తప్పుడు బోధలను పసిగట్టింది, తప్పుడు బోధలను ఖండించింది. మరి వారు అబద్ధికులని కనుగొంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కలగాపులగంగా ఉన్నటువంటి ఈనాటి పరిస్థితుల్లో ఏది సత్యమైందో తెలుసుకునే ఆలోచన లేదు. ఆ సత్యవాక్యాన్ని బోధించేటటువంటి ఆతృత కూడా సేవకుల్లో లేదు. అందుచేతనే మనుషులు వాక్యాన్ని, జీవవాక్యాన్ని కలిగి ఉండి కూడా ఆ లోగోస్,
దేవుని స్వరాన్ని దగ్గర కలిగి ఉండి కూడా కేవలం దాని అక్షరంగానే చూస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది అక్షరము చంపుతుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. అది ఆత్మలో నుండి మనకు అనుగ్రహించబడినటువంటి వాక్యం. మరలా నువ్వు ఆత్మలో గుండా దాన్ని తీసుకున్నట్లయితే అది నీ ఆత్మకు జీవాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ పరిస్థితి ఎలా ఉందంటే ఆ వాక్యాన్ని సందేహించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అనేకులు జారిపోతున్నారు. కాబట్టి చాలామంది ఆ మానవ మేధస్సును నమ్మినంతగా, మానవ తెలివితేటలు నమ్మినంతగా పరలోకము నుండి మనకి ఇవ్వబడినటువంటి దేవుని వాక్యాన్ని నమ్మటానికి సందేహించుట ఎంతో విచారకరం ప్రియులారా. కాబట్టి నేను చెప్పినట్టుగా మీకు తేలికగా అర్థమయ్యేటటువంటి సామాన్యతలోనే, లేకపోతే సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగానే ఇది చెప్పాలని ఈరోజు ఆశపడుతున్నాను. కాబట్టి అసలు వాక్యం అంటే ఏంటో కూడా మనం మొదట చూడాలి. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆది నుండి ఉన్నది వాక్యం. జగత్ పునాది వేయబడక మునిపే దేవుని స్వరం ఉంటే ఆది యందు, ఆ స్వరములో ఆయన తలంపులో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఎఫెసీ 1:6 అంటున్నాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయన క్రీస్తులో మనలను ఆయన నిర్ణయించుకున్నాడు. ముందు నిర్ణయంలో మనం ఉన్నాం. ఈ లోకం పుట్టక ముందే, అనగా ఈ భూమి ఈ జగత్తు పుట్టక ముందే, ఆ సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులు కలగకముందే మనం ఉన్నాం. మనం ఈరోజు వారం కాదు, ఆయన గ్రంథంలో ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ రోజులో మనము ఆయన పని నిర్వర్తించడానికి ఈ రోజునకు మనం వచ్చాం, ఈ రోజులో మనం ఉన్నాం అంతే. ఆయనైతే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. మనం కాలం అనేటటువంటి అవతల లేము, కాలానికి యువతలో ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం. కాలానికి అవతల ఉంటే నిత్య జీవం, లేకపోతే ఆ యుగాలు నరకం. అంటే దేవుని సన్నిధిని త్రోసివేసిన వారు నరకానికి వెళ్తారు. ఇప్పుడైతే పరదైసు, ఇప్పుడైతే పాతాళం పనిచేస్తుంది. ఆ ధవల సింహాసన తీర్పు తర్వాత పరలోకము, అలాగే వాళ్ళకి నరకము. అక్కడ నరకం అంటే యుగయుగాలు యాతన గల స్థలం, పరలోకం అంటే యుగయుగాలు సంతసించేటటువంటి క్రీస్తు సన్నిధానం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభు తన పిల్లల కోసం నిర్మాణము చేసినటువంటి శ్రేష్టమైన ఆనందకరమైన లోకం. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు అని ఉంటే, ఆది యందు తన వాక్కు ద్వారా సృజించాడని బైబిల్ చెప్తుంది. తన మాట ద్వారా వెలుగు కలుగునుగాక. లోకంలో వెలుగంటే లేనప్పుడే, ఒక్క జీవరాశి కూడా ఉనికిలోనికి రానప్పుడే దేవునిలో జీవం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన జీవమై ఉన్నాడు. సకల జీవులు, బైబిల్ చెప్తుంది, ఆయన లేకుండా ఏది కలగలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్తకు లోబడటానికి మనం ఎన్నో సందేహాలు, ఆయన వాక్యానికి లోబడ్డాను. సృష్టి అంటూ కలిగిందంటే కేవలం కనబడేటటువంటి భౌతిక పదార్థాల ద్వారా కలగల, దేవుని మాట వలన కలిగిందని బైబిల్ చెప్తుంది. దేవుని మాట అంటే దేవుని వాక్యమే. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము ద్వారా సృష్టి కలిగినప్పుడు దేవుని వాక్యం మనల్ని బాగు చేయలేదా? దేవుని వాక్యం మనల్ని స్వస్థపరచలేదా? దేవుని వాక్యం మనల్ని విడిపించలేదా? ఓ, ఖచ్చితంగా విడిపించగలడు. ఈ భూమి మీద ఈ శూన్యములో వెలుగు కలుగునుగాక అని ప్రభువు చెప్పినప్పుడు వెలుగు కలిగింది. ఈ భూమి ఆయన నోటి మాట నుండి వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల విశ్వము ఆయన నోటి మాట గుండా వచ్చింది. సృష్టే ఆయన నోటి మాట గుండా కలిగినప్పుడు ఆ మాట నిన్ను సృష్టించలేదా? నీలో కార్యాలు చేయలేదా? ఆ జీవం కలిగిన వాక్యము నీకు జీవాన్ని ఇవ్వలేదా?
ఖచ్చితంగా ఇస్తుంది ప్రియులారా. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఇప్పుడు శ్రేష్టమైన ఆ ఆత్మ, శ్రేష్టమైన ఆ జీవం ఎందుకు మరణం క్రిందికి వెళ్ళింది ఆలోచన చేస్తే, అక్కడ ఒక శత్రువు ఉన్నాడు, అపవాది. ఈ శత్రువు చేసిన పనేంటి? వాక్యము నుండి తప్పించేస్తాం. ఈరోజు కూడా పేరుకు మాత్రం మనం సంఘాల పేరు చెప్పుకుంటున్నాం, అందరూ దాక్కున్నారు, అందరి పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎందుకు అంతగా భయపడాల్సి వస్తుంది అంటే వాక్యాన్ని మనం పూర్ణంగా నమ్మలేకపోవటం వల్లే. అపవాది సంబంధమైన ప్రతి వార్త నమ్ముతాం. వాని ద్వారా కలిగే వ్యాధులు చంపుతాయి అంటే ఎస్ చంపుతాయండి, అది చాలా ప్రమాదకరమైంది అంటాం. అది పెద్ద వార్త అయిపోద్ది, ప్రపంచమే కనుమరుగైపోద్ది. దానికి భయపడిపోయింది. అయితే జీవం గల దేవుడు లేడా? ఆయన నోటి మాట లేదా? ఆయన మాటలో జీవం లేదా? లేదు. ఎప్పుడు లేదో తెలుసా? నమ్మనప్పుడు లేనట్టే. ప్రభు ఒక మాట అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆయన మాటలోనే ఉందండి. ఆయన మాటని నమ్మటంలో మనము నిష్ఫలమైతే మనకేమీ ఆయన నుండి మనం సాధించలేము, సంపాదించలేము. కానీ ఆయన మాట, ఆయన స్వరాన్ని మనం విన్నట్లయితే, గ్రహించినట్లయితే, దానికి లోబడినట్లయితే, దేవునికి లోబడినట్లయితే, లోబడటం అయితే అంగీకరించినట్లయితే ఆయన మాటని ఎస్ సాధ్యమే. బైబిల్ క్లియర్గా చెప్తుంది ప్రియులారా. ఇక్కడ అపవాదేమో జీవంలో నుండి తప్పించి మరణంలోకి తెచ్చేసింది మనం. దేవుడు తినవద్దన్న వృక్షఫలము ఆమె తిన్నది అంటే దాని యొక్క క్రియలో ఆమె పాల్గొంది, ఆ పాపంలో పాల్గొంది. పాపం వలన ఒక జననం జరిగింది, అతడే కయ్యూను. కాబట్టి రక్తంలోనికి పాపం వచ్చేసింది, పాపం వలన మరణం వచ్చేసింది, వ్యాధులు వచ్చేసాయి. ఇక దాని యొక్క లోతంతా అది చూపిస్తుంది, మరణం యొక్క లోతంతా అది చూపిస్తుంది. అయితే దాని నుండి తప్పించబడటానికి మరల జీవం లోకంలోకి రావాలి, వచ్చింది. ఆ జీవం ప్రభు అయిన యేసయ్య. ఇప్పుడు యోహాను 1:1 మనం చదువుకుంటే 14వ వచనంలో మనం చూసాం, ఆ వాక్యము శరీరధారి అయి ఆమేన్ హల్లెలూయా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. వాక్యం శరీరమైందండి. వాక్యము శరీరమైంది. శరీరం మన కోసం నలగొట్టబడింది, రక్తం కార్చింది, సమాధి చేయబడి తిరిగి ఆయన లేచి మరల త్వరలా రానే ఉన్నాడు. ఆయన చెప్పినదంతా జరుగుద్ది. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఎలా ఉంటానో మీరు కూడా నా యందు విశ్వాసం ఉంచితే అలాగే ఉంటారు. యోహాను సువార్త 14:12 ఏమన్నాడంటే, మీరు నమ్మినట్లయితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు ప్రభు. అంటే ఎలా చేస్తారు? ఆయనలో ఉన్నట్లయితే నాకు లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని బైబిల్ చెప్తే, మనం లోబడితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ఆ గొప్ప కార్యములను తప్పక చూడగలుగుతామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి వినండి. దేవుని యొక్క వాక్యము సత్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. వాక్యమును నమ్మటంలో మనం మిస్ అయితే మన లైఫ్ కూడా మిస్ అయిపోతుంది. హవ్వ చేసిన పొరపాటు అదేనండి. ఆ వాక్యాన్ని మరి అంగీకరించటానికి బదులుగా వాక్యంలో నుండి వైదొలగిపోయింది. కాబట్టి ఆ వాక్యము శరీరధారి అయి మరలా రావలసి వచ్చింది. ఆదికాండం 3:15 ప్రకారం మనం చూస్తే ఆయన స్త్రీ సంతానంగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఏది చెప్పాడో, ఆయన చెప్పిన మాట ఒక కార్యమును సృష్టించింది. దేవునికి స్తోత్రం. ఆయన మాటలో సృష్టి ఉంది, సృష్టించే శక్తి ఉంది. అలాగే ఆయన నోటి ఊపిరి చేత, ఆగమన ప్రకాశం చేత వాడిని నాశనం చేసే శక్తి కూడా, అలాగే అపవాదిని నాశనం చేసే శక్తి కూడా ఆయన వాక్యానికే ఉంది. దేవుని స్తోత్రం.
కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము జీవింపజేస్తుంది. అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, దేవునికి లోబడు, వాక్యానికి లోబడు, అపవాదిని ఎదిరించు, వాడు పోతాడు, పారిపోతాడు అంతే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు గొప్ప విజయాన్ని చేకూర్చేదిగా ఉంది. మన ఎదుటే దేవుని వాక్యం ఉంది, నమ్మలేకపోతున్నాం. ప్రతి కాలంలో కూడా సత్యవాక్యాన్ని నమ్మకుండా చేయటమే సాతాను చేసేటటువంటి పనిగా మనం చూస్తున్నాం. అంటే వాడు నమ్మకుండా చేస్తున్నాడు, వాక్యం నుండి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. ప్రతి కాలంలో దేవుడు తన యొక్క ప్రవక్తను, అపోస్తులను, అలాగే తన భక్తులను లేపుచూ ఉన్నాడు. అయితే ప్రవక్తల మాటలు తోసేశారు, భక్తుల మాటలు తోసేశారు. అన్నిటినీ పెడచెవిన పెట్టినప్పుడల్లా వారి మీద మరణం ఏలుతూ ఉండుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పిన ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. నాయందు మీరునో మీ యందు నా మాటలునో నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, నాయందు మీరునో మీ యందు నా మాటలునో నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో. నిలిచి ఉండటం అంటే ఒక భూమిలో విత్తనాన్ని వేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి నీరు, వాతావరణమో ఆ విత్తనాన్ని తీసుకొని దాన్ని చిగురింపజేస్తుంది, జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగా ఉంటుంది. అది చనిపోయినట్లయితే, చనిపోవాలంటే అది బ్రద్దలవ్వాలి. దానిలోని జీవము మరి ఎదిగి ఫలించవలసినటువంటి పరిస్థితి ఉంది. నీలో శ్రేష్టమైన దేవుని వాక్యం అనే జీవం ఉంటే, ప్రియులారా మీరు దయచేసి గమనించండి, అది ఎంతో చక్కగా దాని కాలమందు ఫలించేటటువంటి చెట్టుగా ఉంటుందండి. దేవుని స్తోత్రం. జీవం అంటూ ఉంటే ఆ నీరు తగలగానే, వాక్యం తగలగానే అది ఎంతో చక్కగా ఎదిగి ఫలిస్తుంది. పొట్టు ఉబ్బుతుంది, తబ్బిబ్బవుతుంది, కానీ దాంట్లో జీవం లేనందున అది చిన్న మొలక కూడా రాదు. చివరికి కాల్చివేయబడటానికి అది అప్పగించబడుతుంది. ప్రభు చెప్తున్నాడు, నా యందు అనగా వాక్యమందు, సత్యమందు మీరును నా మాటలను అనగా దేవుని యొక్క వాక్యమును నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగమంటున్నాడు. ఇప్పుడు ఆయన మనలో ఉంటే మన ఇష్టం అడగం, ఇంకా దేవుని ఇష్టమే చేస్తాం, ఆయన చిత్తం చేస్తామండి. ఎవరు బ్రతుకుతారు, ఎవరు తప్పించుకుంటారు, ఎవరు అపవాదిని ఎదిరిస్తారు? దేవుని చిత్తం చేయవారే. దేవుని చిత్తం ఏంటి? ఆ వృక్ష ఫలములు తినకూడదు. అపవాది ఏం చేసింది? తిను, ఏం కాదు అని. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఫలాన్ని చేయకూడదు. ధర్మశాస్త్రాన్ని మీరిన వారిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి, అంటే శిక్ష వస్తుందన్నమాట. జీవాన్ని తోసేస్తే వచ్చేదేంటి? మరణమే. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం లక్ష్యం ఉంచాలి. ఆ వాక్యం మన యొద్ద ఉంది, మనతో ఉంది, మనలో ఉంది. ఆయన వాక్యంతో ఎవరు గడుపుతారో జీవంతో గడిపినట్టే. జీవం దగ్గర ఉన్నవారు జీవిస్తారో. లోకం అంటే మరణం. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఈ లోక స్నేహము నాతో వైరమో. ఈ లోక స్నేహం, లోకాధికారి ఉన్నాడు, వాడి స్నేహం అంతా ఏంటంటే దేవుని సన్నిధి నుండి బయటికి లాక్కుని రావటమే. వాడు గొప్ప గొప్ప కార్యాలు భూలోకంలో చేసినట్టుగా చూపిస్తున్నాడు మనకి. దేవుని వాక్యం జీవం అయితే దాన్ని నమ్మం. కానీ మానవుని యొక్క మేధస్సు, తెలివి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉన్నంత విశ్వాసం దేవుని మాట మీద లేకపోబట్టే మనం నష్టంలో ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మరణం తీసుకొచ్చిందండి మనకి. ఎలా తీసుకొచ్చింది? క్రమమును ఎల్లప్పుడూ అక్రమంగా మార్చటమే సాతాను పని. ఇదంతా కూడా ఈ కయ్యూను నుండి వచ్చినటువంటి సంస్కృతే. ఇది అంతా వాళ్ళు ఏం చేశారు తెలుసా?
అక్కడ మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ చూస్తే ఏమంటాడంటే, అలాగే ఆదికాండం 11వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే వాళ్ళు దేవుడు యొక్క సహజమైనటువంటి రాళ్ళు ఉన్నాయి, దానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇటుకలను తయారు చేశారు, మట్టికీలు తయారు చేశారు. ఈరోజు టెక్నాలజీ అంతా వాడిదే. ఇప్పుడు ఈ టెక్నాలజీతో పాటు ఏం పెరుగుకుంటూ వచ్చింది, జీవం పెరగల, మరణం పెరుగుకుంటూ వచ్చింది. ఆ దినాలలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ మానవుల్లో లేదు, ఇమ్యూనిటీ లేదు. ఈరోజు వైరస్ శక్తి పెంచుకోలేదు, కానీ దాని శక్తి అలాగే ఉంది, దాని యొక్క స్థాయి అలాగే ఉంది, కానీ మానవుడే దానికి లోబడిపోతున్నాడు. ఎందుకంటే మానవుడు మేధస్సు అనుకుంటున్నాడు, ఏదో అనుకుంటున్నాడు. శ్రేష్టమైన ఆహారానికి బదులుగా కృత్రిమమైనటువంటి ఆహారాలు వారు సేకరిస్తూ ఉన్నారు. చూడండి, ఆ కాలంలో 6 నెలల పంట ఉండేది, శ్రేష్టమైన పంట. దానికి ఎంత పోషకత్వం ఉండాలో అంత ఉండేదండి. ఎద్దులతో ఆ యొక్క పొలాలు దున్నేవాళ్ళు, ఎరువులు వేసేవాళ్ళు, కృత్రిమ ఎరువులు వేసేవాళ్ళు కాదు, లేకపోతే ఈ కెమికల్స్ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉండేవి కాదు, సహజమైన ఎరువులు, న్యాచురల్. కాబట్టి ప్రియులారా, అది ఎంతో పోషకత్వము, శక్తి కలిగి ఉండేది. అయితే సాతాను మేలు చేసినట్టుగా మనకు కనపడుతుంది, సంక్రమణం చేసాడు వాడు. ఇప్పుడు అధిక ఉత్పత్తి అంటున్నారు. అధిక ఉత్పత్తి ఎలా రావాలంట, సంవత్సర కాలంలో 6 నెలల పంట అయితే పంట ఎంత వస్తుంది, 2 సంవత్సరానికి 2 పంటలు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీతో వాడు ఏం చేస్తున్నాడంటే, సంవత్సరానికి 3 పంటలు రావాలా. ఎందుకు రావాలి 3 పంటలు అంటే, 2 పంటలు సరిపోతాయి మనుషులకి, ఆహారానికి, వాటికి. 3 ఎందుకంటే బిజినెస్ చేయాలి, వ్యాపారం చేయాలి, అభివృద్ధి చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేయాలి. ఈరోజు ప్రతీది కూడా వ్యాపారమేనండి. సాతానులో ఉన్న లక్షణమే అది. ప్రతీది వ్యాపారమే. ఒక మెడిసిన్ వ్యాపారమే, ఒక కూరగాయలు వ్యాపారమే, ఆహార పదార్థాలు వ్యాపారమే, అన్నీ వ్యాపారమే. మానవుని ఆరోగ్యంతో వాళ్ళకి పని లేదు, వాళ్ళకి కావలసింది డబ్బు. ఎంత భయంకరంగా మానవుణ్ణి మరొక మానవుడి ద్వారానే అపవాది తెలియకుండానే కుట్ర చేస్తూ మనిషిని చంపుతుంది. చూడండి ఎంత శత్రుత్వం పెట్టేసింది. ఏ కాడికి దేవుని పిల్లలను భూమి మీద వాడు లేకుండా చేయటమే వాని యొక్క పన్నాగం. ఆనాడు అవ్వనే కాదు, ఈరోజు అందరినీ మోసగిస్తున్నాడు. వాని సంతతి ఉంది భూమి మీద, అపవాది సంబంధులు ఉన్నారు. వారిని ప్రేరేపించి నీతిమంతులను లేకుండా చేయటమే దాని యొక్క పని. కానీ దేవునికి మనం లోబడి ఉన్నంతకాలం అది మనల్ని ఏమి చేయలేదు, వారు మనల్ని ఏమి చేయలేరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించండి, క్రమము అక్రమముగా మారిపోయిందండి. వాక్యము సరైనది, దాన్ని కలిపి ఎలాగైతే చెరపాలని వక్రీకరించిందో సాతానో, నిజమైన జీవాన్ని తీసుకొని అది ఏం చేయాలని చూసింది, సహజమైన ఆవును తీసుకొని దానికి గాడిదతో సంక్రమణం చేసి జెర్సీ ఆవులను తీసుకొస్తాం. అది పాలు ఎక్కువ ఇవ్వచ్చు. హైబ్రిడ్ ఎంత కూడా మనకి ఆయుష్నిచ్చేది కాదు, అనారోగ్యాలు తెచ్చి. క్యాన్సర్ అంటే ఏంటనుకుంటున్నారు, మనకి సరిగా జరిగేటటువంటి రసాయన చర్యలలో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే అక్కడ కుళ్ళిపోవడం ప్రారంభం అవుతుంది. అంటే సరైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఒక పాలుగా చక్కగా కాయబడి దానిలో కొంచెం బ్యాక్టీరియా అంటే ఆ యొక్క పెరుగు వేసినట్లయితే అది ఆ పాలు పెరుగుగా మారుతాయి. కానీ ఆ పచ్చి పాలల్లో కొంచెం ఉప్పు వేయండి, పచ్చి పాలల్లో పెరిగేయండి, అది పగిలిపోతుంది. అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పారబోసేటటువంటి పరిస్థితి, కుళ్ళిపోతుంది అన్నమాట. దాని సిస్టమ్ ఎలాగా, దాన్ని కాసి చల్లారిసి దాంట్లో ఆ కొద్దిగా మజ్జిగ వేసినట్లయితే అది పెరుగుగా మారుతుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు అలా ఉన్నాయా? ఈరోజు ఒరిజినల్గా మనం పాలు తాగే అవకాశం కూడా లేదు.
అలాగే తక్కువ కాలంలో పంటలు, పోషకాలు ఉండవు వాటిలో, చాలా డమ్మీ. విత్తనం ఇంతలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, ఆ కాయలు కూడా పెద్దగా ఉంటాయి, హైబ్రిడ్. అదంతా కూడా కలిపి చెరిపేటటువంటిది. అయితే అవి సహజ సిద్ధమైనవి అయితే ఎక్కువగా కెమికల్స్ మనం వాడాల్సిన పని లేదు, పురుగు మందులు వేయాల్సిన పని లేదండి. జాగ్రత్తగా వినండి. వాటికి ఈ పురుగు మందులు వేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఒరిజినల్గా ఉన్నటువంటి విత్తనాన్ని ఆ పురుగు కూడా డ్యామేజ్ చేయలేదు, ఎక్కువగా డ్యామేజ్ చేయలేదు. ఎందుకంటే దాన్ని తట్టుకోగలిగిన కెపాసిటీ దానికి ఉంటుంది. కృత్రిమ అలాంటి సహజ సిద్ధమైన కోడి చూడండి, సహజ వాతావరణంలో పెరిగింది. అయితే కృత్రిమంగా మనుషుడు తయారు చేసిన వాటిని చూడండి, అవి త్వరగా పెద్ద అవుతాయి, త్వరగా లావు అవుతాయి, త్వరగా మటన్ సెక్షన్కి వెళ్ళిపోతాయి. దాన్ని తిన్నా కూడా మనకి ఎలాంటి ఎనర్జీ రాదు, శక్తి రాదు, పోషకాలు ఉండవు. అదే ఒక నాటుకోడిని తినండి, ఫుల్ పోషకాలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు సహజ సిద్ధమైన దానిలోనే ఉన్నాడండి, తన ప్రకృతిలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే ప్రకృతి సిద్ధమైనది ఆయనది, ఆయన చెప్పిన దాంట్లో ఆయన అక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఈ బైబిలే లేనప్పుడు దేవుడు సూర్య చంద్ర నక్షత్రాదులను సృష్టించిన తర్వాత ఆయన బైబిల్ అదే. ఆకాశము అంతరిక్షము ఆయన మహిమను వివరించింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన మహిమ యొక్క ఒక ఛాయ కొద్ది పరిమాణంలో మనకు అందించడానికి లేఖనాలన్నీ ఉన్నాయి. కానీ లేఖనంలో గుండా దేవుని మనం కలుసుకుంటున్నాం. అందుకని దేవునికి లోబడటం అంటే లేఖనానికి లోబడుట. లేఖనంలోకి వస్తే ఆయన అనంతమైనటువంటి హృదయాన్ని, ఆయన అనంతమైనటువంటి శక్తిని, ఆయన అనంతమైనటువంటి మరి ఆ గొప్ప మహత్యమును మనం కనుగొనగలుగుతాం వాక్యం అనే ద్వారం ద్వారా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అపవాది యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఈరోజు వ్యాధులైనా మరణాలైనా ఏదైనా అపవాది నుండి కలిగింది. మరణం అంటే ఏం లేదు, సరైన దాన్ని అంటే క్రమమైన దాన్ని అక్రమముగా మార్చటమే మరణం. దాని ద్వారా వచ్చిన శిక్ష యొక్క ఫలితమే మరణం. కాబట్టి ఈ మరణము గలవానిని మరణము ద్వారా ప్రభువు జయించాడు. దేవుని స్తోత్రం. మరణం మీద విజయం ఇచ్చినది కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణమును జయించిన వాడు, పునరుద్ధాన బలం ఇచ్చాడండి. పౌలు గారు అంటాడు, ఏ విధము చేతనైననో ఆ శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఏవేవి లాభకరాలో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. ఎందుకన్నాడు? లోకంలో లాభకరమైనది ఏమీ లేదు, సూర్యుని క్రింద అంతా కూడా ప్రయాస వ్యర్థం, ఒక రోజు కాలి బూడిదైపోద్ది లోకం. మనం లోకాన్ని ప్రేమించినంతగా, లోక విషయాలు నమ్మినంతగా దేవుని వాక్యాన్ని నమ్మకపోవటమే ఈరోజు మన అనర్థాలన్నిటికీ కూడా కారణం. లోక వార్తలు ఎక్కువగా మనం సంతోషంగా వింటాం, కానీ దేవుని వాక్యం మనకు భారంగా ఉంటుంది. ప్రార్థించటం భారంగా ఉంటుంది, ధ్యానించటం భారంగా ఉంటుంది, దేవుని మందిరాల్లో కూర్చోవడం భారంగా ఉంటుంది. ఈరోజు చాలామంది వాక్యం కంటే మందిరాన్ని ప్రేమిస్తున్నారు. మందిరాలు మంచిదే, ప్రేమించండి, కానీ ఆ మందిరంలో ఉన్నటువంటి గోడల్లో ఏం లేదు, మైక్ సిస్టంలో ఏం లేదు, ఫ్యానుల్లో ఏం లేదు, చెప్పే సేవకుల్లో ఉంది. దేవుడు వారిలో నివాసం చేసి తన ఆత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు, మీ హృదయంతో మాట్లాడుతున్నాడు. దేవుని బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని వాక్యం సజీవమై కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తుంది. అక్కడికి వెళ్ళిపోతుంది ఆ వాక్యం. ఆ వాక్యము నివాసం చేసే స్థలము, చేరుకునే స్థలము హృదయమే. అక్కడ ఉన్న చెడు తలంపులన్నింటినీ కట్ చేసి శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి నిన్ను మారుస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ అవిశ్వాసమును తీసేసి విశ్వాసమును పెడుతుంది. కారణం ఏంటంటే వ్యాధి అక్కడే మొదలవుతుంది. ఇర్మియా భక్తులు అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి గలది అని. అక్కడ పుడుతుంది, ఏ ఆలోచనలు పుట్టినా అక్కడే పుడతాయి. అందుకే ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే, యేసు ప్రభు ఈ లోకంలో మనిషి కుమారునిగా ఆయన జీవించినప్పుడు పంట చేలలో వెళ్తున్నప్పుడు శిష్యులు ఆ వెన్నులను తుంచుకొని తింటూ ఉంటారు. ఆ తర్వాత వారి మీదకి వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి, మీరు చేతులు కడుక్కోకుండా ఆహారం తింటున్నారని. ఈ పరిసయ్యులు శాస్త్రులు లాంటి వాళ్ళు పై విషయాల్లో ఆక్షేపణ చేస్తూ ఉంటారు.
సరైన దాన్ని పక్కన దొక్కేసి అనవసరమైన దాన్ని అవసరంగాను, అవసరమైంది అనవసరంగాను మార్చటమే వారి పని. ఈరోజు అలాంటి వారు అధికమైపోయారు. సాతాను సంబంధులు ఎక్కువైపోయారు, ఆత్మ సంబంధులు తక్కువైపోయారు. ఎందుకంటే ఆ దినమున ఆ విశ్వాసాన్ని నేను కనుగొన్నాను అంటే రాకడ దినాల్లో ఆ మొదట ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు. దిగజారుడితనం, లౌదికీయ సంఘకాలం చూస్తే గ్రుడ్డిది, దిగంబరత్వం కలిగినది, దిక్కుమాలినది. చూసారా, ఆత్మ విషయాలు గ్రహించలేనటువంటి స్థితికి దిగజారిన తనం. పిల్లరా, మీరు దయచేసి గమనిస్తే ఎంత పరిస్థితి ఘోరానికి వచ్చేసిందంటే అంత ఘోరానికి వచ్చేసింది. కాబట్టి సత్యమునకు చెవినీయనటువంటి పరిస్థితులు పౌలు గారు అంటాడు తిమోతికి రాస్తూ, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. కథలు చెప్తే వింటున్నారు కానీ వాస్తవం చెప్తే ఎవరు వింటలే. కాబట్టి జీవము వాక్యమై ఉన్నది, వాక్యమే జీవమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వాక్యమందు నిలిచి ఉంటే మీరు జీవిస్తారు, మీరు ఫలిస్తారు, విస్తరిస్తారు, మీరు అభివృద్ధి పొందుతారని ప్రభువు చెప్పాడు. కానీ వాక్యం నుంచి అపవాది తప్పించేసిందంటే యథార్థమైన దానికి అక్రమమును జోడించింది. ఈరోజు మన అలవాట్లు, మన పద్ధతులు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవే. ఎల్లప్పుడూ శ్రమించేవానికి ఏమి కాదు. అసలు లోకం పట్టించుకోడండి. తన పనేదో తను చూసుకుంటాడు, తన వర్క్ ఏదో తను చూసుకుంటాడు, తను చేయాల్సిందే తను చూసుకుంటాడు, ఇంటికి చేరుతాడు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, వార్తాపత్రికలు పెరిగాయి, మీడియా పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, దానివల్ల జబ్బులు కూడా పెరిగినాయి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అదే వినుట వలన అవిశ్వాసం కూడా కలుగుతుంది. ఎప్పుడు చూసిన లోకంలో ఏముందండి, అపవాది సంబంధమైనదే. వాడు అక్కడ అలాగైంది, ఇక్కడ ఇలా అయింది, ఆ చెత్త చెదారం అంతా చెవుల్లో వేయగానే విశ్వాసం స్థానంలో అవిశ్వాసం ఎక్కువైపోతుంది. సేవకులు కూడా అదే మొదలెట్టారు. ఇప్పుడు పలాను ఊరిలో అది జరిగింది, పలాను ఊరిలో ఇది జరిగింది, అక్కడ అలా జరుగుతుందంట, ఇక్కడ ఇలా చేస్తున్నారంట, అక్కడ అలా బ్రతుకుతున్నారంట. వద్దు, జీవింపజేసే మాట ఉంది దేవుని వాక్యం. అక్కడ తీసుకురండి ప్రజల్ని. వాక్యం ముందు ప్రగాఢ నమ్మకం గలవారిగా చేయండి. ఈరోజు సత్యమునకు చెవినిచ్చేవారు తక్కువగా ఉన్నారు. ఆ విశ్వాసం, ఆ మొదటి విశ్వాసము కనుగొందునా? ఎందుకు లేదు? అవ్వ ఎక్కడైతే మోసగించబడిందో అక్కడే ఉన్నారు. ఈరోజు వాక్యం దగ్గరికి వచ్చేవాళ్ళు లేరండి. చర్చిలు జనాలు నిండుతున్నాయి కానీ కల్పనా కథలు ఎక్కువైనాయి. ఎందుకంటే ప్రజల్ని సంతోషపెట్టే సేవకులే కానీ దేవుని చిత్తాన్ని చేసే సేవకులు ఈ రోజుల్లో లేరు. చాలా అరుదుగా ఉన్నారు. సత్యమునకు చెవి ఇచ్చేవారు లేరు. ఒకవేళ సత్యం బోధిస్తే దాని అబద్ధమని ఆనాడు వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా, ఎవరు అబద్ధికుడైనటువంటి సాతాను, వారి వల్లే ప్రవర్తిస్తున్నారు. ఆనాడు బాప్తిజం ఇచ్చే యోహాను ఇలా అన్నాడు, సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అని. ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులను చూసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అన్నాడు సర్ప సంతానమా అని. దయచేసి గమనించండి. ప్రభు అంటున్నాడు ఆ విశ్వాసమును కనుగొందునా. ఇంకా చూస్తే ఆ చేతులు కడుక్కునే విషయం అండి. అది ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆ యొక్క నోటిలో నుండి ఈ యొక్క కడుపులోనికి వెళ్ళినది అంటే నోటి ద్వారా తినేటటువంటిది అంతా కూడా బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఏది చెడ్డదో ప్రభు చెప్పాడు, హృదయంలో నుండి వచ్చే తలంపులు చెడ్డవంట, ఆలోచనలు చెడ్డవంట. ఈరోజు తెలివి పెరిగింది, విజ్ఞానం పెరిగింది, మరణం కూడా పెరిగింది. కొన్ని సందర్భాల్లో గెలిచినట్టే ఓడిపోతుందండి ఈ యొక్క సమాజం. మేము ఫలానా దాని మీద గెలిచామంటే ఇంకో దాని దగ్గర ఓడిపోతున్నారు. ఒకదానికి మందేస్తే ఇంకొకటి రెచ్చిపోతుంది, అక్కడ ఒకటి కంట్రోల్ చేస్తే ఇంకోటి బయటకు వస్తుంది, అంతే. కాబట్టి ప్రియులరా, ఈ భూమి శాశ్వతమైంది కాదు, దేవుని నోటి మూలంగా ఇది కలిగింది. కానీ ఎప్పుడైతే పాపం విస్తరించిందో దాని ద్వారా మరణం అనేటటువంటిది భూమి మీదకి వచ్చేసింది. పాపం వలన వచ్చు జీతం మరణం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చూద్దాం. 17-14 నుండి చూద్దాం. చూడండి, అక్కడ అంటున్నాడు,
వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నిజంగా వాక్యం తీసుకున్న వాళ్ళం శ్రేష్ఠులం, దేవుని స్తోత్రం. నేను లోక సంబంధిని కానట్టు, లోక సంబంధుల వలె మనం ఉండకూడదు, లోక సంబంధుల వలె మనం ఉండకూడదు. లోకంలో ఉన్నటువంటిది నేత్రాశ, శరీరాశ, జీవపడం, అక్కడే అవ్వపడిపోయింది. దైవదాసుడు అంటాడు 3 శోధనలు ఉంటాయంట ముఖ్యంగా. 1 స్త్రీ, 2 సంపద, 3 పాపులారిటీ, అంటే పేరు ప్రఖ్యాతులు. ఈ 3 వ్యక్తులను దిగజార్చేటటువంటి పరిస్థితి. ఈరోజు పురుషుల కంటే స్త్రీల యొక్క ప్రభావం లోకంలో ఎక్కువగా పనిచేస్తుంది. వాళ్ళ వస్త్రధారణ చూడండి, పాపం పెరిగిపోయిందంటే కారణం అదే. వస్త్రధారణ చూడండి ఎంత భయంకరమో. ఆనాడు ఆ వస్త్రములను కోల్పోయినటువంటి, మహిమ వస్త్రాలు కోల్పోయినటువంటి అవ్వ ఆదాములు చెట్ల ఆకులను ఎలాగైతే కప్పుకున్నారో, అలాగే ఈరోజు దిగజారిపోయినటువంటి నైతిక విలువలు దిగజారి వస్త్రహీనులు అయిపోతున్నారు. ఉన్నా కూడా పూర్తిగా తమ శరీరాలను కప్పుకోవలసిన వారు విప్పుకొని తిరుగుట ఎంతో విచారం. ఆ స్త్రీ వలనే అనేకులు పడిపోతున్నారు. బైబిల్ చెప్తుంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో పాపం చేస్తాడంట. అంటే వ్యభిచారులు అయిపోతున్నారండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల సంఘాల్లో ఈరోజు అలాంటి వారిని బాగా అనుమతిస్తారు. ఎందుకంటే వాళ్ళు పాపం ఆ మామూలు డ్రెస్ వేసుకొని, అంటే సహజంగా స్త్రీలు వేసుకునే డ్రెస్సులు వేసుకోరు, ప్యాంటు షర్టు, అది కూడా టైట్ జీన్, టైట్ షర్ట్, అలాంటివి వేసుకొని వస్తే వాళ్ళ కోసం కుర్చీలు ఏర్పాటు చేయటం. ఎందుకంటే కింద కూర్చోలేరు వాళ్ళు, దేవుని దగ్గర ఆ వినయ విధేయతలు లేవు. కాబట్టి ప్రియులరా, వాళ్ళు వాక్యం చెప్పేది ఒకటి, వాళ్ళు ప్రవర్తించేది ఒకటైతే, మరి ఈ సేవకుడు ఏం చేస్తున్నాడు? చెప్పడు, ఖండించడు, బుద్ధి చెప్పడం, సరిచేయుడు. లోకంలో ఉన్న చెడుగుని ఆ డిటర్జెంట్ ఎలాగైతే బట్టలని వాష్ చేస్తుందో, క్రీస్తు రక్తం పాపముని కడుగుతుందో, క్రీస్తు రక్తం అంటే దేవుని వాక్యమే. వాక్యంతో ఉదక స్నానం చేయించాలి. వధువు ఎలా ఉండాలి? ముడత, మచ్చ, డాగు, కళంకం లేని నిష్కలంకురాలుగా ఉండాలంటే వాక్యపు స్నానం అవసరమో. వాక్యపు వధువుకి వాక్యపు స్నానమే అవసరం. దేవుడు వాక్యమైతే ఆయన వధువు వాక్యపు వధువై ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు ప్రభువు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వాక్యమందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలి అని నేను ప్రార్థించుచున్నాను అన్నాడు మన ప్రభువు. దేవునికి స్తోత్రం. వాక్యమందు ఏకమై ఉండాలి, వాక్యమందు ఏకమై ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. అపవాదిని ఎదిరించాలంటే నువ్వు వాక్యమందు ఏకమై ఉండాలి. వాక్యము నుండి కుడికి కానీ, వాక్యము నుండి ఎడమకు కానీ నువ్వు తప్పిపోకూడదు. ప్రతిష్ట జరగాలి, సత్యమందు మరి ప్రతిష్ట జరగాలి. ఆ సత్యము వలన ప్రతిష్ట జరగాలి. సత్యానికి నువ్వు లోబడాలి. ఎఫెసు నుండి లవొదికయ వరకు ఎందరైతే సత్యమునకు లోబడ్డారో వారు లోకమును జయించారు. లోకమును జయించినది క్రీస్తునందలి విశ్వాసమే. దేవునికి స్తోత్రం. విశ్వాసమే విజయం. విశ్వాసం వలన వారు రాజులను జయించారు, అగ్నిజ్వాలలు చల్లార్చారు, సింహపు నోళ్లను మూసారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి విశ్వాసాన్ని ఇచ్చేదే వాక్యం అండి. బెదురుతో, భయాలతో కలవరపడుచున్న లోకానికి ఈరోజు సత్యవాక్యం అవసరమై ఉన్నది. ఆ వాక్యమే రక్తమై ఉన్నది, శరీరధారి అయ్యింది. ఆ శరీరంలో నుండి రక్తం వచ్చింది, ఆ రక్తంలోనే జీవం ఉంది. దేవునికి స్తోత్రం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కలుగుతుంది. పాపం తుడిచివేయబడితే మరణం అక్కడ ఉండదో, వ్యాధి అక్కడ ఉండదో. ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత స్వస్థత కలుగుచున్నదని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఈరోజు స్వస్థత పొందకపోవటానికి కారణం ఏంటంటే వాక్యం దగ్గరికి రాకపోవటం, ఆయన గాయాల దగ్గరికి రాకపోవటం, ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోవటమే ఇన్ని నష్టాలకు కారణం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాట మనం చూస్తాం. చూడండి, గొర్రెపిల్ల రక్తమును బట్టి, మనం ఇచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని మనము జయించి ఉన్నామంట. గొర్రెపిల్ల రక్తమును బట్టి. చూడండి,
12:11 వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణానికి వీళ్ళు భయపడరు. తమ ప్రాణాన్ని, మరి బైబిల్ ఒక మాట అంటుంది, తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. క్రీస్తు నిమిత్తం దాన్ని ద్వేషించేవాడు దాన్ని సంపాదించుకుంటాడు. వస్త్రం కంటే దేహం గొప్పది, దేహం కంటే ప్రాణం గొప్పదే కావచ్చు, కానీ ప్రాణం కంటే ఆత్మ మరింత గొప్పది, 1000 ప్రపంచాల కంటే గొప్పది అది. చాలామంది ఆత్మకు విలువ ఇవ్వట్లేదు, కానీ ప్రాణానికి, శరీరానికి కోసం తీసుకునేటటువంటి జాగ్రత్త, ఆత్మ ఏమైపోతుందనేటటువంటి చింత లేకుండా వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అంత్య దినాలలో ఆ తెగుళ్ళు కుమ్మరించబడినప్పుడు వారు పెదవులు కరుచుకున్నారు, శ్రమపడ్డారు, కానీ పశ్చాత్తాపం పొందడం లేదు. వాళ్ళు ఇంకా దేవుణ్ణి దూషిస్తున్నారండి. నేడు కూడా అలాగే ఉంది. ఎందుకు చేయాలి దేవుడు, ఎందుకు ఇవ్వాలని? బ్రతుకు మార్చుకోమని వాక్యం చెప్తే వాక్యాన్ని త్రోసేస్తారు, వాక్య సంబంధాలని హింసిస్తారు. ప్రతి కాలంలోనూ సత్యం చెప్పే వాళ్ళని సమాధి చేయాలని చూస్తుంది లోకం. అది సాతాను చేసే కుట్రే. నరకం వైపు ఒడిగా వెళ్ళేటటువంటి జనులు సత్యమును అంగీకరించలేకపోతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఐగుప్తు మీదకి దేవుడు తెగుళ్ళు పంపాడు ఇశ్రాయేలీయులను విడిపించడానికి. వారి మొర దేవుని సన్నిధికి చేరింది. తన ప్రవక్త అయిన మోషే ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. మోషే వర్తమానాన్ని ఎంతరైతే అంగీకరించారో వారు బ్రతికారండి. దేవుని స్తోత్రం. ఆనాడు ఆ పస్కా దినాన దేవుని యొక్క లేఖనం చెప్తుంది, అక్కడ గొర్రెపిల్ల రక్తం అవసరమై ఉందండి. నిర్గమకాండము 12 నిర్గమకాండం 12 నేను చదువుతున్నా. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. దేవునికి స్తోత్రం. నేను సంచరిస్తున్నాను అక్కడ నా రక్తము చూస్తుంది, ఆ సంహార దూత దాటిపోతుంది. నేను అక్కడ ఉంటాను. ఆ రక్తం ఉన్న చోట ఆయన ఉంటాడు, వాక్యం ఉన్న చోట దేవుడు ఉంటాడు, వాక్యం ఉన్న చోట మరణం ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యము శరీరమైంది, శరీరము సిలువ వేయబడింది, శరీరము నలగొట్టబడింది, శరీరము సమాధి చేయబడింది, శరీరము తిరిగి లేచింది. ఆ శరీరానికి ఒక పేరుంది, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ శరీరం ఏంటో తెలుసా? వాక్యమే శరీరమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు దినాల్లో ఎలా ఉంటుంది, నా రాకడ దినాల్లో అలాగే ఉంటుంది అన్నాడు ప్రభు. ఈ నోవాహు దినాల్లో ప్రజలు బాగా చెడిపోయారండి. ఆదికాండం 6వ అధ్యాయం అంతా మీరు చదవండి. తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, ఇచ్చుకొనుచు, పుచ్చుకొనుచు, ఆ గడియను గ్రహించలే. దేవుడు దిగి వచ్చాడు. ప్రతిసారి తెగులు ఆయన ఎందుకు తీసుకొస్తాడంటే ప్రజలు చెడిపోయినప్పుడల్లా ఆ తెగుళ్ళు, నాశనము దేవుడే తెస్తాడు. కాబట్టి జలప్రళయాన్ని అక్కడ వారికి తీర్పుగా ప్రకటించాడండి. 120 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. ప్రభు దిగి వచ్చి ఆ తరం వారిని వెతికితే ఒక్క నీతిమంతుడు ఉంటే చాలు. ఆ నీతిమంతుని ద్వారా అనేకులను రక్షించడానికి దేవుని యొక్క ప్రణాళిక. అబ్రహాము యొక్క నీతిని బట్టి 2 సంతానాలు ఈ లోకంలో ఆశీర్వదించబడ్డాయి. భౌతికంగా ఇశ్రాయేలు సంతానం, ఆత్మీయంగా రాజ సంతానం క్రీస్తు యేసును బట్టి మనమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు రక్త సంబంధులమై ఉన్నాం. కాబట్టి దేవుడు వారిని రక్షించడానికి ఒక నమూనా ఇచ్చాడు, ఆర్క్. నోవాహు చెప్పాడు, నీ ఇంటి వారి రక్షణ కోసం ఆ వాడను తయారు చేసుకో. ఆ వాడను
చితి సారకపు మ్రానుతో తయారు చెయ్యి. అది పీల్చుకునే గుణం ఉంటుంది. దాన్ని తెచ్చారు, తయారు చేశాడు, వంచాడు, బెండి చేశాడు, మేకులు కొట్టాడు, అన్నీ చేశాడు. అది నీటిలోకి వెళ్ళినప్పుడు ఆ నీరు పీల్చుకొని మునిగిపోకుండా దానికి లోపటను వెలుపటను కీలు పూశాడు. ఆ కీలు యేసయ్య రక్తమే. అది మన ప్రభు అయిన యేసు రక్తమే. ఆ కీలు, ఆ జిగురు వంటి పదార్థం. పిల్లరా, ప్రభువు రక్షణ ప్రణాళిక తన యొక్క రక్తము ద్వారా ఇచ్చాడు. వాక్యమే శరీరమాయను. కాబట్టి దేవునికి లోబడండి. నోవాహు లోబడ్డాడు. ఆయన వర్తమానం విన్నాడు. ప్రభు చెప్పిన మాదిరిగా దాన్ని కట్టాడు. దేవుడు నువ్వు వెళ్ళి దాక్కో, దాంట్లో ప్రవేశించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ దాగు చోటు అదే. కీర్తనకారుడు అంటాడు, ప్రభా నా దాగు చోటు నీవే. 90వ కీర్తనలో తరతరాలకు మన నివాస స్థలము ఆయనే, ఆయనలో నుండే వచ్చాం మనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమని ఉందో తెలుసా? మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. ఆయనలో దాచబడ్డాం. మనకేంటండి? ముద్ర పొందాం, ముద్ర క్రింద ఉన్నాం. పరిశుద్ధాత్మ మనల్ని ముద్రించుకుంది. మనం ఆయన సొత్తు. ఎఫెసీ 4:30. మనం ఆయన సొత్తు అయి ఉన్నాం. ఏ దుష్టుడు మనల్ని తాకలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి లోబడండి. అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. రక్తం క్రింద ఉన్నప్పుడు గోషేనులో నెమ్మది ఉంది, సంతోషం ఉంది, విడుదల ఉంది. అక్కడ ఐగుప్తులో తీర్పు ఉంది. అబ్రహాము ఇంటిలో ఒక విమోచన కార్యం ఉంది. ఒక గొప్ప వాగ్దానమును పొందుకునే గడి అక్కడ ఉంది. ఒక రూపాంతరపరుచు క్రియ అక్కడ జరుగుతుంది. కానీ నులివెచ్చని గుంపుగా ఉన్నటువంటి ఆ సొదమ గొమొర్రాలకు తీర్పు జరుగుతుంది. ఒక పక్క ఎత్తబాటు సంబరం, మరో పక్క తీర్పు. ఒక పక్క నూతన ఉత్సాహం, మరో పక్క దిగులు, బాధ, వ్యధ. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. 120 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నోవాహు తన ఇంటి వారు వాళ్ళలోకి వెళ్ళారు. వాళ్ళ నీటి మీద తేలుతుందండి. పైనుండి వర్షం కురుస్తుంది. ఆ విచిత్ర వర్తమానం వాళ్ళు వినలేకపోయారు, గ్రహించలేకపోయారు. జలప్రళయంలో నశిస్తారని అంటే అక్కడే వాళ్ళ కన్నుల ఎదుటే వాడ తయారైంది. వారి కన్నుల ఎదుటే నిర్మాణం జరిగింది. వారి కన్నుల ఎదుటే సంపూర్ణమైంది. వారి కన్నుల ఎదుటే వారి ఎద్దు ఉన్నటువంటి నోవాహు అందులోనికి అతని కుటుంబం కూడా వెళ్ళింది. అదిగో అక్కడ ఆయా జంతువులు రెండు జతలుగా, పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు కూడా వెళ్ళాయండి. చివరికి నోరు లేని జంతువులు కూడా వెళ్ళినాయండి. దేవుని మాటకు అవి లోబడ్డాయి. వాటికి ప్రత్యక్షత కలిగింది. వెళ్ళాయి లోపలికి, అవన్నీ ప్రవేశించాయి. దేవుని మాట విన్న నోవాహు వెళ్ళాడు. తలుపు వేయబడింది. ఆ నీరంతా వారిని, క్రింద ఉన్న వారిని ముంచేస్తుంది. అక్కడ ఉన్న వారిని పైకి తీసుకొని వెళ్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి ఆనోకు వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. అతడు 365 సంవత్సరములు దేవునితో కూడా నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. ఆ తదుపరి ప్రభువుతో కూడా నడిచి ఒక దినమున మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. దేవుని స్తోత్రం. ప్రభువుతో నడుచుటంటే అర్థమేంటో తెలుసా? వాక్యంతో సహవాసం చేశాడు. నోవాహు కూడా వాక్యంతో సహవాసం చేశాడు. కానీ ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత అరారాతు పర్వతం మీద వాడ ఆగిపోయింది. అంటే శ్రమలలో నుండి వెళ్ళేటటువంటి సంగమునకు అది సాదృశ్యంగా ఉంది. కానీ ఈ ఆనోకు శ్రమలు చూడకుండా ఎత్తబడేటటువంటి వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆదామును గురించి బైబిల్లో ఏమని చెప్పబడిందంటే అతడు ప్రవచించువాడంట. దేవునికి స్తోత్రం. ఆత్మ కలిగిన వాడండి. ఆత్మతో సహవాసం చేస్తే ఆత్మ కలిగి ఉంటారు. వాక్యంతో సహవాసం చేస్తే పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. వాక్యానుసారమైన బాప్తిజమం, వాక్యానుసారమైనటువంటి విధానం మనం అనుసరించిన ఎడల మనం భద్రంగా ఉంటాం. చిన్న లోపం కూడా ఉండకూడదు. వాడ తయారు చేశాక ఏదో ఒకటి వదిలేస్తే, ఒకటి మిస్ అయిపోతే, ఒక చెక్క వదిలేసినా కూడా నీళ్ళలో మునిగిపోద్ది. పరిపూర్ణముగా ఈ అంత్య దినాల్లోనికి మనం వచ్చిన తర్వాత మనం ఒక మంచి వర్తమానంలో ఉన్నాం. ఈరోజు
ఏలియా యొక్క వర్తమానం, పడిపోయిన గుడారమును తిరిగి కట్టుట, ఆ బలిపీఠమును తిరిగి కట్టుట, సంఘము ఎక్కడైతే కోల్పోయిందో, పూర్తిగా జీరో అయిందో తిరిగి స్థాపించబడింది. మరలా ఆ అపోస్తుల బోధ దగ్గరికి వచ్చాం, సరైన మార్గంలోకి వచ్చాం, సత్య బాప్టిజం దగ్గరికి వచ్చాం, సత్య వాక్యం దగ్గరికి వచ్చాం, సత్య క్రమంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, వాక్యమే సత్యం. సత్యమందు ఉన్నవారిని అసత్యం ఏం చేయలేదు. అబద్ధికుడైనటువంటి అపవాది ఏమీ చేయలేడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు దేవుని మాట సంపూర్ణంగా విన్నాడు. ఆ విన్న వాక్యమును బట్టి వాళ్ళను నిర్మాణం చేసుకున్నాడు, అందులో ఉన్నాడు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, దేవుని వాక్యమునకు లోబడిన వారు, వాక్యానుసారంగా ఉన్నవారిని అపవాది ముట్టలేదు. దేవునికి లోబడి ఉంటే అపవాది పారిపోతాడండి, ఏమి చేయలేడు. జలప్రళయంలో అపవాది సంబంధులందరూ నశించిపోయారు, నీతిమంతుడు రక్షించబడ్డాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఆ విశ్వాసము క్రీస్తు వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు చెప్తున్నాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు. ఆయన శరీరము దేవుని యొక్క వాక్యము, నలగగొట్టబడిన శరీరం. ఆయన రక్తము మనకు జీవమై ఉన్నది. కాబట్టి సత్యవాక్యమందు మనం నిలబడినట్లయితే, వాక్యంతో మనం సహవాసం చేసినట్లయితే మరణము చూడకుండా కొనిపోబడినటువంటి హానోకు వలె మనం ఎత్తబడతాం. మరణములో నుండి జీవములోనికి దాటిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 10:7 మనం చూస్తే ఒట్టు వేసుకొని ఒక విషయం వెల్లడి చేశాడు. అదేంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలపు వాక్యమును మనం అంగీకరించటానికి దేవుడు తన దాసుని పంపి ఉన్నాడు. చూడండి, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. మర్మములన్నీ కూడా ఆ మర్మము దేవుడు సమాప్తం చేశాడు. ఆ మర్మము క్రీస్తు యేసు యొక్క ప్రత్యక్షత, వాక్యము యొక్క విశిష్టత. కాబట్టి ఆ సత్యవాక్యములో మనము చక్కగా నిలిచినట్లయితే, ఎఫెసు నుండి లౌదికియా వరకు సంఘములో జీవవాక్యమును అనుసరించి నడిచిన వారందరూ వధువులో ఉంటారు. ఈ కాలపు వర్తమానమును మనము నమ్మినట్లయితే, సత్యమును మనం అవలంబించినట్లయితే, మనం మరణంలో నుండి జీవంలోనికి దాటినట్లే. ఒకరోజు మనం ప్రభుతో కూడా ఉంటామండి. మనం ఇక్కడ భయపడుచున్న మరణము భౌతిక పరమైన మరణం. ఈ దేహము ఎప్పటికైనా నశించిపోతుంది. దేవుని భక్తులు, అపోస్తులు ఎన్నడూ కూడా మరణానికి వారు భయపడలే. మరణానికి ఎదురెళ్ళారు. వాళ్ళు తమ ప్రాణములను త్యాగం చేశారు. అయితే ఒకటి, ఈ భూమి మీద మనకి ప్రభు కోసం ఒక పని అంటూ ఉన్నది అని అంటే, ఆ పని ముగిసేటంత వరకు మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేలన పడదు అని బైబిల్ చెప్తుందండి. ఒకరోజు మనం చక్కగా ప్రభుతో కూడా ఉంటాం. ఆ 7 ఏండ్లు మధ్యాకాశంలో గొప్ప విందులో మనం పాల్గొంటాం. అనంతరం మన ప్రభుతో కూడా మరలా ఈ భూమి మీదకి వస్తాం. అప్పటికి భూమి కాల్చివేయబడుతుంది. ఆ చెడిపోయిన ప్రజానీకం అంతా కూడా చెడు మీద దేవుని ఉగ్రత వస్తుంది. వారి బూడిద మీద మనం నడుస్తాం. 1000 ఏండ్లు క్రీస్తుతో కూడా ఈ భూమి మీద సుపరిపాలన మనం చేస్తామండి. ఆ తదుపరి యుగయుగాలు ప్రభువుతో కూడా ఉండటానికి మనం కొనిపోబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఇది చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆమేన్. ఆయన వారితో కాపురముండును.
దేవుని వాక్యంతో కలిసిపోతున్నాం మనం. వారాయన ప్రజలయ్యుందురో దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిందని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. పిల్లరా, ఎప్పుడైతే అపవాది నశించిపోతుందో అప్పుడు దాని శోధన ఉండదు, జీవమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అపవాది చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనం చూద్దాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. కాబట్టి ఇప్పుడు 15వ వచనానికి వద్దాం, 14వ వచనానికి వద్దాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇది మనకు సంబంధం లేదండి. మనం మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. కాబట్టి వాడును వాని సంబంధులు, దేవుని సంబంధులు, దేవుని వాక్యానికి లోబడిన వారేమో అక్కడ దేవునితో కూడా నివాసం చేస్తారు. వారు దుఃఖము వేదన మర్చిపోతారు. దేవుని వాక్యాన్ని త్రోసేసి అపవాదిని వాని యొక్క క్రియలను అనుసరించువారు ఆ అగ్నిగుండములో యాతన పడటానికి వెళ్ళిపోతారు. అక్కడ ఏడ్పునో పండ్లు కొరుకుటా ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తాత్కాలికమైన వాటి కోసం మనం భయపడవద్దు. దేవుడు మనకి శాశ్వతమైన రాజ్యాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఆయన త్వరగా రానే ఉన్నాడండి. ఎందుకంటే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనం ఉండబోవు దానికోసం ఎదురు చూస్తున్నాం. అక్కడ యుగయుగాలు ప్రభుతో ఆనందిద్దాం. ప్రభుతో ఆ రోజు ఆనందిద్దాంలే, ఈరోజు లోకంతో ఆనందిద్దాంలే అంటే కుదరదు. ఆ ప్రారంభం భూలోకంలోనే ఉంది. ఇక్కడ నుండే నువ్వు నమ్మటం ప్రారంభించి, ఇక్కడ నుండి ప్రభుతో సహవాసం ప్రారంభించి, ఇక్కడ నుండే ప్రభుతో నడవటం ప్రారంభిస్తే ఆలోకు వలె కొనుపోబడతావు. ఒకరోజు వచ్చి సడన్గా నడుద్దాంలే అనుకుంటే చిన్నపిల్లవాడు వయసు రాకుండా ఎలా నడుస్తాడు? పెద్దవారు కాళ్ళు వచ్చిన వాళ్ళు గబగబా నడుచుకొని వెళ్ళిపోతారు, పరిగెడతారు. ఆ చిన్నపిల్లవాడు ఇంకా ఎదగలేదనుకో, వయసు ఉండి కూడా ఎదగలేదనుకో, పరిగెత్తలేక బోర్లా పడతాడు. బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథం 40:31, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారండి, ప్రభు ఉన్న స్థలానికి చేరతారు. ఆ శక్తి ఇక్కడే సంపాదించుకోవాలి. అది వాక్యంలోనే ఉంది. మన యొక్క ప్రొటెక్ట్, లేకపోతే మన యొక్క కాపుదల, మన సంరక్షణ, మన పోషకత్వం, మనకి పోషక విలువలు, ఆత్మను పోషించుకునే పోషక విలువలు కలిగినాయి దేవుని వాక్యం, సత్యవాక్యం, విలువైన వాక్యం. అది మనం విని గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటే అపవాదిపై విజయం పొందుతాం, మరణంపై విజయం పొందుతాం, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అట్టి కృప ప్రభు తన వాక్యమందు ఇష్టత, ఆ వాక్యమందు ప్రతిష్ట గలవారికి నిత్యము అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల రాజా, నీ నామానికి స్తోత్రాలు నాయన. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి అని నీ లేఖనం చెప్పింది ప్రభా. అలాగూ వాక్యానుసారులమై అపవాది క్రియలను లయపరిచి ప్రభా నీ రాకడలో ఎత్తబడే కృప దయచేయి నాయన. ఈ లేఖనం విన్న నీ బిడ్డలందరినీ దీవించమని, నీ ప్రత్యేకమైన బ్లెస్సింగ్ దయచేయమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రార్థన నీ సముఖములో అంగీకరించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.